మన ముఖ్య అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అంపశయ్యన, అంటే ఆయన నవల పేరే ఇంటి పేరుగా పెట్టుకున్న వాళ్ళు అంపశయ్య నవీన్ గారు తన ప్రసంగాన్ని ఇస్తారని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అసలు చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూస్తే, ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ నా జీవిత గమనాన్ని మార్చివేసింది అని చెప్పడానికి చెప్తున్నా. ఎందుకంటే ఒకసారి నేను బిఏ చదువుతున్న రోజుల్లో, అంటే నేను బిఏ చదవడం పెద్ద గగనం. ఎందుకంటే మా నాన్నగారు నన్ను 10th ముగించి, చదువు మెట్రికులేషన్తో ముగించి తర్వాత ఏదైనా ఉద్యోగం చేసుకొని నాకేదైనా కొంచెం సహాయం పడరా బాబు అని చెప్పాడు ఆయన. ఆయనకు 10th తర్వాత చదివించే ఉద్దేశం లేదు. అయినా సరే నా అంతటి నేనే ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యి, అది అక్కడ వరంగల్ ఈ ఆర్ట్స్ కాలేజ్ కాదు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో జాయిన్ అయ్యి బిఏ పూర్తి చేసి, ఆ బిఏ పూర్తి చేయడమే అంతటితో అయిపోతుంది నా చదువు. ఆ రోజుల్లో ఒకసారి నేను ఇక్కడికి హైదరాబాద్కి, ఇక్కడ నాకు చాలా ఆత్మీయులైన మిత్రులు ఉండేవాళ్ళు, గంటా రామరెడ్డి అని, వరవర్రావు అని, నరసింహారెడ్డి అని. వీళ్ళు ఒకసారి రా, నువ్వు మా క్యాంపస్ చూద్దురా అని నన్ను ఇన్వైట్ చేశారు. ఊరికే క్యాంపస్, నేను బిఏ చదువుతుండగా. అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళ ఇన్విటేషన్, ఇక్కడ చాలా బాగుంటుంది, వాతావరణం చాలా బాగుంటుంది, ఇక్కడ ఏ హాస్టల్ ముందు చాలా బుండుమల్ల చెట్లు ఉండేవి. ఆ బుండుమల్ల చెట్లు, ఆ బుండుమల్ల పూలని రోడ్డంతా పరిచేవి. ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి ఈ దృశ్యానికి నీ కళ్ళు తెరుచుకో అని ఒకసారి ఎవరెవరో నాకు ఉత్తరం రాస్తాడు. అప్పుడు చూడాలి, ఈయన ఇంత బాగా రాస్తున్నాడు, ఇంత కవిత్వం రాస్తున్నాడు, చూడాలని ఇక్కడికి వచ్చాను అనమాట. వస్తే ఆర్ట్స్ కాలేజ్ చూసి ఐ వాజ్ సింప్లీ మెస్మరైజ్డ్. ఇదేమిటి, ఒక కాలేజీ బిల్డింగ్ ఇంత బాగుంటుందా, ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇంత ఫెంటాస్టిక్. ఎవరో ఏ బ్రహ్మరాక్షసుడు ఎవడో పాతాళ భైరవి సినిమాలో లాగా ఏదో మాయమంత్రం వేసి ఈ బిల్డింగ్ ఇక్కడ తీసుకొచ్చి పడేసాడా అనిపించింది. అంతగా ఇంప్రెస్ అయ్యాను నేను. అప్పుడు ఏం నిర్ణయించుకున్నానంటే, కమ్ వాట్ మే, మా నాన్నగారు చదివించకపోని, ఆయన ₹1 ఇవ్వకపోని, ఐ మస్ట్ స్టడీ హియర్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ అని నిర్ణయించుకున్నా. సో ఆ విధంగా బిఏ పూర్తి కాగానే ఇక్కడికి వచ్చి నేను ఎంఏకి అప్లై చేశాను. ఎంఏకి దేనికి అప్లై చేశాను, నాకు సాహిత్యం అంటే బాగా ఇంట్రెస్ట్, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత పొలిటికల్ సైన్స్ అనేది ఒకటి నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. ఈ రెండింటికి అప్లై చేసి వరంగల్కి వచ్చాను. అసలు అప్పుడు నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, అదే ఎవరెవరో రామరెడ్డి, వీళ్ళు దేనికి అప్లై చేసి వచ్చావు అని అడిగారు. అంటే తెలుగును పొలిటికల్ సైన్స్ అన్నా. అయ్యో ఎంత పిచ్చి పని చేసినావు, ఈ తెలుగు పొలిటికల్ సైన్స్ ఎవరు అడుగుతాడు, రేపు నీకు ఉద్యోగం ఎట్లా వస్తుంది, నీకు ఉద్యోగం కావాలి కదా, ఉద్యోగం కావాలనుకుంటున్నావు కదా, ఎకనామిక్స్ అయితే నీకు బాగా త్వరగా ఉద్యోగం వస్తుంది అంటే, మళ్ళా నెక్స్ట్ ట్రైన్ ఎక్కి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎకనామిక్స్ అప్లై చేసి, అప్పుడు ఎకనామిక్స్తో ఎంఏ చేశాను అనుకోండి. అయితే ఇక్కడ చదువు ఎట్లా సాగింది, ఇదే ఆర్ట్స్ కాలేజీలో, ఇదే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఇక్కడే దీని కిందనే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న ఈ సమావేశం మందిరానికి కిందనే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ వచ్చి చదివేవాడిని. ఇప్పుడు టెక్స్ట్ ఈజ్ ఎ ప్రిటెక్స్ట్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. టెక్స్ట్ ఈజ్ ఎ ప్రిటెక్స్ట్ అంటే, ఎకనామిక్స్ అన్నది చదవలేదు నేను సరిగ్గా, నిజం చెప్తున్నా, ఇవాళ మీకు నిజం చెప్తున్నా. ఇట్ వాజ్ ఓన్లీ ఏ ప్రిటెక్స్ట్, ఎకనామిక్స్ వాజ్ ఓన్లీ ఏ ప్రిటెక్స్ట్. ఎందుకంటే ఎంతసేపు సాహిత్యం మీదనే దృష్టి అంతా. అప్పుడు గమ్మత్తుగా వరవరావు ఎంఏ పూర్తి చేసి ఆయన యూజీసీ స్కాలర్షిప్ మీద ఇక్కడ 2 years ఉంటున్నాడు. ఆయన క్లాసులు లేవు, ఎప్పుడో ఒకసారి పోయి తెలుగు డిపార్ట్మెంట్ పోయి సంతకం పెట్టి రావాలి. యూజీసీ ఎవ్రీ మంత్ ఆయన స్కాలర్షిప్ ఇస్తుంది రీసెర్చ్ చేయడానికి, కానీ ఫ్రీగా ఉన్నాడు. ఎక్కడ ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా నన్ను తీసుకెళ్ళేవాడు ఆయన. క్లాసు లేదు, ఏం లేదు. ఎకనామిక్స్లో ఏ ప్రొఫెసర్ నాకు తెలియదు. నా అటెండెన్స్ కూడా వెరీ వెరీ పూర్. మీకు అటెండెన్స్ తక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని ఎగ్జామినేషన్స్ పంపించడం లేదని నోటీస్ బోర్డు మీద నా పేరు ఎక్కింది. అట్లాగే ఫీజు కట్టలేదని పేరు ఎక్కింది.
మెస్ ఫీజు కట్టలేదని పేరెక్కింది. ఇట్లా రకరకాలుగా ఏమి చదువు మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ సాహిత్యం 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 సాహిత్య సమావేశాలు, ఆ సాహిత్యం మీదనే దృష్టి అంతా. అట్లా ఉంటున్న సమయంలో జస్ట్ ఒక విషయం చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నా మీకు. ఒక నవల అనేది ఎట్లా పుడుతుంది, నవల పుట్టడానికి ఏమిటి అసలు, ఒక మంచి నవల పుట్టడానికి ఏది 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 కారణం అవుతుంది అని అంటే, ఇక్కడ ఎంఏ చదువుతున్నప్పుడు చెప్తున్నా కదా, ఎప్పుడు టెక్స్ట్ ఈజ్ ఎప్పుడు టెక్స్ట్ అని అనేక రకాలుగా నేను సఫర్ అయ్యాను. అటెండెన్స్ లేదు, మెస్ ఫీజు కట్టలేదు, మామూలుగా కట్టే టర్మ్ ఫీజు కట్టలేదు. ఈ కారణాల చేత మీరు ఎగ్జామినేషన్ రావడానికి వీలు లేదు, మీకు హాల్ టికెట్ రాదు అనుకున్నప్పుడు ఒక నైట్ ఆలోచిస్తూ ఇదంతా ఒక విద్యార్థి జీవితంలో జరిగిన ఈ సంఘటనలన్నింటినీ ఒక నవలగా రాస్తే ఎట్లా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. అన్నారా? అంటే నవల పుట్టడానికి, నవలకు బీజం ఎలా పడుతుంది, ఒక మంచి నవలకు బీజం ఎలా పడుతుంది అని అంటే, సరిగ్గా ఇవన్నీ ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత దీన్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక నవల రాస్తే ఎట్లా ఉంటుంది అని అనుకున్నాను. ఆ రాయటం అనేది నాకు కథలు, అంతకుముందు కొన్ని కథలు రాశాను. కాస్త ఒక స్ట్రీమ్ అంటారు, స్ట్రీమ్ అంటే ఒక ప్రవాహం లాగా, ఆ శైలి అనేది ఒక ప్రవాహం లాగా సాగేది. నేను అక్కడ మిత్రమండలి ఒక సంస్థ ఉంది వరంగల్లో. ఆ వరంగల్లో ఉన్న ఈ మిత్రమండలి సమావేశంలో అప్పుడు ఎవ్రీ ఫోర్ట్నైట్, ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఒక సమావేశం జరుగుతుండేది. కాలోజీ బ్రదర్స్, పెద్ద కాలేజీ చిన్న కాలేజీ వాళ్ళు ఆధ్వర్యం, వాళ్ళే ఆ సంస్థను ప్రారంభించారు. అక్కడ రచయితలు తమ కవితల్ని, తమ కథల్ని, లేక తమ విమర్శల్ని, తమ నాటకాలు వీటిని వినిపించేవారు. వినిపిస్తే ఆ విన్నవాళ్ళు ఆ రచనలో ఉన్న మంచి చెడ్డలు ఏంటి, అది బాగుందా బాగలేదా, బాగలేదు ఎందుకు బాగలేదు, బాగుంటే ఎందుకు బాగుంది, ఇవన్నీ చర్చించేవాళ్ళం. అప్పుడు నేను ఆ మిత్రమండలి సమావేశంలో ఒక కథ చదివాను, నేను రాసిన మొట్టమొదటి కథ. ఆ కథ విన్న ఒక మిత్రుడే, ఆ మిత్రుడు ఎవరో కాదు, అందరికీ తెలిసిన మిత్రుడే, వరవరావు గారు ఒక మాట వాడాడు. ఫస్ట్ టైం వినడం నేను ఆ మాట. ఏమన్నాడంటే, ఈ కథలో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లాగా సాగింది ఈ కథ అన్నాడు. వాట్ ఈస్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ తెలియదు నాకు అప్పటిదాకా. అంటే చైతన్య స్రవంతి అని బుచ్చిబాబు గారు దాన్ని తెలుగులో అనువాదం చేస్తారు అనుకోండి. అయితే ఆయన్నే అడిగాను, ఏంటి చైతన్య స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆయన ఇంగ్లీష్ మాట వాడినవి ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ అని అడిగితే ఆయనకి ఆయన ఏదో చెప్పాడు అనుకోండి. ఆయన కూడా దాని మీద అథారిటీ కాదు, ఆయన కూడా ఏదో యథాలాపంగా అనేశాడు. ఆ తర్వాత ఈ సంఘటనలన్నీ ఒకరోజు జరిగినాయి కదా, ఒకరోజు జరిగినట్టుగానే ఒక నవల రాయాలి. అది ఆ ప్రధాన పాత్ర మైండ్లో వచ్చే ఆలోచనలనే మనం నవల చేయాలి అని ఐడియా వచ్చిందనమాట. సో అట్లా అంపశయన నవల పుట్టింది. ఇంతకుముందు ఈ ఆర్ట్ కాలేజీ ముందర నన్ను రిసీవ్ చేసుకున్న 6 స్టూడెంట్స్, వాళ్ళు ఎంఏ చదువుతున్నారట, అందులో ఒక 2 PhD చేస్తున్నారట. వాళ్ళు నన్ను చూడగానే, సార్ మీ నవల ఇప్పటికి మేము చదువుతున్నాం, మాదే సార్ అది, మా సమస్యలే అంటే. ఆ నవల వచ్చి ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు అవుతున్నాయి. 60 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటి యువతరం అట్లా స్పందిస్తున్నారంటే నిజంగా ఆ నవలలో ధరిస్తాం లైఫ్ అని నాకు అనిపించింది. అందుకే మొన్న మేము 50 ఏళ్ళ అంపశయ్య అని ఒక పుస్తకం వేశాం. 50 ఏళ్ళ అంపశయ్య అనే పుస్తకం ఒక సావనీర్. దాంట్లో దాదాపు ఒక 60-70 మంది రచయితలు రాశారు. ఎందుకు బాగుంది అనేది, ఎందుకు వాళ్ళల్లో పలికింది. తెలంగాణ ఎప్పుడు ఒక మాట అనేవాడు, నీ కవిత్వం నా హృదయంలో పలకడం లేదబ్బా అనేవాడు. ఎవరి కవిత్వం ఎవరైనా వెళ్ళి ఆయన కవిత్వం వినిపిస్తే, మీ కవిత్వం నా హృదయంలో పలకడం లేదు అనే మాట వాడేవాడు. పలకడం లేదు అనే మాట అంటే, పలకడం లేదు అంటే నీ హృదయం స్పందించడం లేదు ఆ కవిత్వం విన్నప్పుడు. అలాగే నవల కానీ కథ కానీ ఏదైనా సరే చదివినప్పుడు విన్నప్పుడు నీకు ఒక రకమైన స్పందన కలగాలి. అట్లా ఆ స్పందన కలగడాన్ని మనం పలకడం, నా హృదయంలో పలకడం లేదు అంటాం. సో అట్లా ఆ అంపశయ్య అనే నవల అట్లా పుట్టింది. తర్వాత దానికి ఈక్వల్గా మళ్ళీ ఇంకో 2 నవలలు రాశాను. అయితే ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి
తెలంగాణ నుంచి నవలలు రావడం లేదు, ఈ దశాబ్దంలో రావడం లేదు అని కొంత నిరాశ వెలిపించాడు. నేను రాసిన ఒక నవల ఆయన దృష్టికి రాలే పాపం. అయితే ట్రాజెడీ ఏంటంటే, నవల విషయంలో ట్రాజెడీ ఏంటంటే, చాలామంది నవలలు చదవరు అసలు. ఎందుకంటే నవలలు చదివే సాంప్రదాయం మనకు లేదు. బేసికలీ మనది కవిత్వం. కవిత్వం చాలా కాలం నుంచి కవిత్వం చాలా పాత. నవల కొత్తది, మనం ఉన్నది. అందువల్ల ఏ నవలలు కూడా చదివినా కూడా ఏదో అట్లా చదువుతాం తప్పలేదు. నేను గ్లోబలైజేషన్ మీద వచ్చిన మొట్టమొదటి నవల నేను రాసిన నవల అదేంటంటే ఏ వెలుగులకి ప్రస్థానం అని నాకు నవల పేరు. అది ఆయన దృష్టికి రాలేదు బహుశా. గ్లోబలైజేషన్ మీద వచ్చిన మొట్టమొదటి నవల ఏ వెలుగులకి ప్రస్థానం అనేది. అట్లాగే ఇంకా ఇప్పుడు ఎమర్జెన్సీ మీద ఎవరైనా నవలలు రాస్తారా తెలుగులో? చీకటి రోజుల్లో నేను రాస్తాను. చీకటి రోజుల్లో ఒక అమాయకుని తీసుకెళ్ళి ఒక పోలీస్ క్యాంపులో పెట్టి నానా హింసలు పెడతారు వాడిని. అది దాంట్లో థీమ్. తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఎమర్జెన్సీ వచ్చిన మొట్టమొదటి నవల అన్నారు. సరే, ఆ విషయం అట్లా ఉండేవండి. అసలు యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇవాళ వై ది నావెల్ మ్యాటర్స్, అంటే నవల ఎందుకు. ఈ వై ది నావెల్ మ్యాటర్స్ అనే వ్యాసాన్ని డిహెచ్ లారెన్స్ అనే ఒక రచయిత, ఒక ఇంగ్లీష్ రచయిత, ఆయన చాలా ఇంగ్లీష్లో చాలా నవలలు, గొప్ప నవలలు రాశాడు. ఉమెన్ ఇన్ లవ్ అని అదొకటి, సన్స్ అండ్ లవర్స్ అనేది ఒకటి. ఇవన్నీ చాలా చాలా డిస్కస్ చేశారు ఈ నవలలు. ఆయన ఒక వ్యాసం, ఆ వ్యాసానికి టైటిల్ ఏంటంటే వై ది నావెల్ మ్యాటర్స్, అంటే నవల ఎందుకు ముఖ్యమైంది, నవల ఎందుకు ప్రధానమైంది అనేది. అక్కడ ఆ వ్యాసంలో ఆయన ఏమంటాడంటే, ఆయన అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది. ఆయన ఏమంటాడంటే, ఆ కొటేషన్ నాకు పూర్తిగా జ్ఞాపకం లేదు కానీ కొంత జ్ఞాపకం ఉంది, మిగతా నేను చెప్తాను. ఆయన ఏమంటాడంటే, ఆన్ బీయింగ్ ఏ నావలిస్ట్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సుపీరియర్ టు ఏ పోయట్, టు ఏ సెయింట్, టు ఏ ఫిలాసఫర్ అండ్ ఏ సైంటిస్ట్. అంటే నేను నవలాకారుణ్ణి కాబట్టి నేను ఒక యోగి కంటే, అంటే ఒక సైంట్ కంటే, ఒక ఫిలాసఫర్ కంటే, ఒక సైంటిస్ట్ కంటే, ఒక కవి కంటే, వీళ్ళందరికంటే కూడా నేను గొప్పవాడిని అన్నాడు ఆయన. గొప్పవాడిని అనుకుంటాను. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సుపీరియర్ టు ఏ పోయట్, టు ఏ సైంటిస్ట్, టు ఏ ఫిలాసఫర్ అండ్ ఏ సెయింట్. ఎందుకు అనుకుంటావు అట్లా అంటే, ఆయన ఏమన్నాడు, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళే. పోయిట్ గొప్పవాడే, సైంటిస్ట్ గొప్పవాడే, ఫిలాసఫర్ గొప్పవాడే, సెయింట్ గొప్పవాడే. కానీ జీవితంలోని ఒకానొక పార్శ్యాన్ని మాత్రమే వాళ్ళు సృష్టించారు. కానీ నవలాకారుడు జీవితాన్ని అన్ని కోణాల్లోంచి చూస్తాడు, అన్ని కోణాలను చిత్రిస్తాడు. నవలాకారుడి దృష్టి నుంచి తప్పించుకునే అంశం అంటూ ఏది లేదు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ బీయింగ్ ఏ నావలిస్ట్ సుపీరియర్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అంటే నవల అనేది అంత విశాలమైంది. నవల పరిధి చాలా పెద్దది. ఎంత పెద్దదంటే, మీరు ఎవరైనా చదివారో లేదో, వార్ అండ్ పీస్ లాంటి నవల 1100 పేజీలు నేను చదివానండి. ఆ నవలని రెండోసారి చదవాలన్న కోరిక కూడా నాకు ఉంది. అంత గొప్ప నవల. అట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. క్రైమ్ అండ్ పనిష్మెంట్ డోస్టోయెవ్స్కీ, అన్నా కరీనినా, అది టాల్స్టాయ్దే. ఇట్లా ఒక ఆయన ఏమన్నాడంటే, టిఎస్ ఎలియట్ అని గొప్ప కవి, ఆయన ఏమన్నాడంటే 1920-25 ప్రాంతంలో అన్న మాట, ఈ మాట ఏమన్నాడంటే, నవల ఇంకా బతకదు అన్నాడు. ఎండ్ ఆఫ్ ది నవల్, నవల అనే ప్రక్రియ ఉండదు ఇక అన్నంత పెసిమిస్టిక్గా నవల ఫ్యూచర్ని గురించి ఆయన చెప్పాడు. ఎందుకన్నాడు అన్నమాట అంటే, ఆయన ఏం చెప్పాడు, దానికి కారణం ఏం చెప్పాడంటే, గొప్ప నవలలు 19th సెంచరీలో వచ్చాయి. వార్ అండ్ పీస్ కానీ, లేక అన్నా కరీనా కానీ, క్రైమ్ అండ్ పనిష్మెంట్ కానీ, బ్రదర్స్ కర్మజోవ్ కానీ, జాన్ క్రిస్టఫీ కానీ, ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ కానీ, డేవిడ్ కాపర్ఫీల్డ్ కానీ, ఇవన్నీ కూడా గొప్ప నవలన్నీ కూడా 19th సెంచరీలోనే వచ్చాయి. 19th సెంచరీ తర్వాత 20th సెంచరీలో అంత గొప్ప నవల అంత ముఖ్యంగా వార్ అండ్ పీస్ అంత పరిధి, అంత విశాలమైన పరిధి ఉన్న నవల రాలేదు. కాబట్టి నవల బతుకుతుంది. కానీ ఈ ప్రూవ్ టు బి రాంగ్. అది చాలా అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆ తర్వాత కూడా చాలా నవలలు వచ్చాయి. నవల బతికింది. ఆయన పోతుందన్నాడు కానీ బతికింది. ఎందుకు బతికిందంటే, ఇప్పుడు నేను చెప్పిన రీజన్,
ఒక మంచి నవల చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి, మంచి నవల అంటున్నా ఇక్కడ నేను, ఒక మంచి నవల చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి మీకు ఏ దేని వల్ల కూడా కలగదు. ఈవెన్ బెస్ట్ పోయిటరీ కావచ్చు, బెస్ట్ ఫిలాసఫీ కావచ్చు, బెస్ట్ ఇవన్నిటికంటే కూడా ఒక మంచి నవల చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి, కలిగే ఆ స్పందన, అంటే మీ హృదయంలో పలకడం అంటాను చూడండి, ఆ పలకడం అనేది ఇంకా ఏ సాహితీ ప్రక్రియ వల్ల కూడా సాధ్యం కాదు అనేది రుజువైంది. కాకపోతే రుజువు కావడానికి మీకు చూపించండి, మీరు వార్ అండ్ పీస్ చదువుతారా? ఇప్పుడు మీరు ఎవరైనా చదవగలుగుతారా? నేను చదివాను, నేను 2 సార్లు చదివాను. క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదువుతారా? ఎవడైనా తప్పు చేస్తే, ఎవడైనా ఒక హత్య చేశాడు అనుకోండి, హత్య చేస్తే వాడిని ఎవడు ఏ పోలీసు వాడు శిక్షించాల్సిన అవసరం లేదు, నీలో ఉన్న నీ అంతరాత్మ నిన్ను శిక్షిస్తుంది అనే థీమ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో. ఈ థీమ్ మీద ఆయన ఒక 800 పేజీల నవల రాశాడు. అంటే క్రైమ్ నువ్వు చేసిన తర్వాత పనిష్మెంట్ ఎవరిస్తారు? నీకు నువ్వే ఇచ్చుకుంటావు, నీలో ఉన్న అంతరాత్మ నుండి శిక్షిస్తుంది అనే థీమ్తో రాశాడు ఆయన. అలాగే బ్రదర్స్ కర్మజో అని మరో నవల. అంటే ఇంత గొప్ప నవలలు ఇవన్నీ చదవడం వల్ల నీ సంస్కారం పెరుగుతుంది. మనిషిని సంస్కరించే సాధనం, అంటే మనిషిని సంస్కరించే సాధనం అని ఎందుకంటున్నానంటే, మనిషి సంస్కారవంతుడు కావాలంటే అది ఒక్క రోజులో జరిగేది కాదు. మనిషి పుట్టడమే సంస్కారవంతుడిగా పుట్టడు. మనిషి సంస్కారవంతుడిగా కావాలంటే చాలా టైం పడుతుంది. తనతో తను పోరాటం చేసుకోవాలి. తెలంగాణ అంటుండేవాడు పదే పదే, నేను రాసిందంతా ఎవరినో తిట్టడానికి కాదురా బాబు, సమాజాన్ని తిట్టడానికి కాదు, ఎవరిని తిట్టడానికి, నన్ను నేను సంస్కరించుకోవడానికి రాశాను నేను అన్నాడు ఆయన. ఆయన రాసిన నవలలు, ఆయన రాసిన మ్యూజిక్స్, ఆయన రాసిన లవ్ లెటర్స్, ఆయన రాసిన అనేక నాటకాలు, ఇవన్నీ కూడా నన్ను నేను తెలుసుకోవడానికి, నన్ను నేను సంస్కరించుకోవడానికి. సాహిత్యానికి ఆ శక్తి ఉందండి, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మనిషిని సంస్కరించే ఒక సాధనం. మనం మంచి వాళ్ళం కావాలి, మన పుట్టినతోనే మంచి వాళ్ళం కాదు. ప్రతి వ్యక్తిలో కూడా కొంత మంచి కొంత చెడు రెండు ఉంటాయి. చెడును సంవరించుకొని మంచిని పెంచుకోవడానికి అత్యంత ఉన్నతమైనటువంటి సాధనం ఏమిటంటే సాహిత్యం. ఇవాళ సాహిత్యానికి సమాజం దూరం అయిపోతున్నది. అది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇవాళ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? పుస్తకాలు చదవడం లేదని కంప్లైంట్ పదే వినిపిస్తున్నది. ఇప్పుడు ఒకప్పుడు మేము ఏదైనా ఒక నవల రాస్తే, ఉదాహరణకి అంపశయ్య తీసుకోండి, అంపశయ్య 16 సార్లు రీప్రింట్ అయిందండి. అది జనం చదివారు దాన్ని అట్లా. అదే వేరే ఏ నవల చూసినా కూడా ఇవాళ 500 కాపీలు మీరు వేశారనుకోండి, 500 కాపీలు కొనేవాళ్ళు లేడు, మ్యాక్సిమం ఒక 100 కాపీలు పోతే ఎక్కువ. అంటే చదివే వాళ్ళు బాగా తగ్గిపోయారు, నవల చదివే వాళ్ళు బాగా తగ్గిపోయారు. ముఖ్యంగా యువతరం బాగా అసలు నవల పట్ల వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు కొన్ని ఇంగ్లీష్ నవలలు చదవడానికి, అవి కూడా ఏదో క్రైమ్ నావెల్స్, సెక్స్ నావెల్స్, ఆ టైప్ ఆఫ్ అవి ఎక్కువ చదువుతున్నారు. అంటే మంచి నవల జోలికి పోతలేరు. అది ఇప్పుడు ఇవాళ జరుగుతున్న ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. సాహిత్యానికి సమాజం ఇవాళ దూరం అయిపోతున్నది. ఇవాళ నాకు అంటే మీరు నాతో ఏకీభవిస్తారో లేదో నేను చెప్పలేను, కానీ ఇవాళ సమాజంలో ఈ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా హత్యలు, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఏదో ప్రియుడిని అడ్డం పెట్టుకొని భర్త అడ్డం వస్తున్నాడని భర్తను భార్య చంపేయడం, పిల్లల్ని చంపడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత ఘోరం అంటే ప్రతిరోజు మీరు పేపర్ చూసినా, టీవీ చూసినా ఇవే వార్తలు. ఎందుకు జరుగుతుంది? సమాజం ఇంత పతనమైపోతున్నది ఏంటి? ఎందుకు అంటే నాకు కనిపించే ఒక కారణం, దెర్ మే బి మెనీ రీజన్స్, థౌజండ్స్ ఆఫ్ రీజన్స్. సాహిత్యానికి దూరం అయిపోవడం. ఇవాళ టీవీలు చూస్తున్నారు ఎక్కువ. పుస్తకాలు చదివే వాళ్ళంతా, ఒకప్పుడు నవలలు చదివేవాళ్ళు, గృహిణులు ముఖ్యంగా, టీవీలు చూస్తున్నారు ఇప్పుడు. టీవీలలో ఏముంటున్నాయి ఇవాళ వచ్చే టీవీలలో? ఇవే మళ్ళీ హత్యలు, ఒకరి మీద ఒకరికి స్పైయింగ్, అత్త కోడలు పడదు, కోడలకు అత్త పడదు, భార్య భర్త పడదు, ఈ సంఘర్షణ ప్రతి ఇన్సిడెంట్ ఇవే. వీటిని చూస్తున్నాం. మనల్ని సంస్కరించడానికి తోడ్పడే మంచి సాహిత్యానికి మనం దూరం అయిపోతున్నాం. దట్స్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఈజ్ హ్యాపెనింగ్ ముఖ్యంగా. అందువల్ల ఇవాళ మీరు ఇక్కడ ఈ సాహిత్య కాంగ్రెస్ పేరుతో, చాలా కొత్తగా ఉంది ఈ పేరు,
సైన్స్ కాంగ్రెస్ అని, హిస్టరీ కాంగ్రెస్ అని పెడుతుంటారు. అట్లా ఇవాళ మీరు సాహిత్య కాంగ్రెస్ అని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకప్పుడు కథ రాసేవాళ్ళు కానీ, కవిత్వం రాసేవాళ్ళు కానీ, నవలలు రాసేవాళ్ళు కానీ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? మొదట్లో మేము స్టూడెంట్స్గా మేము నవలలు చదువుతున్నప్పుడు, లేక కథలు చదువుతున్నప్పుడు, లేక కవిత్వం చదువుతున్నప్పుడు 90% ఒకే ఒక సామాజిక వర్గం నుంచి వచ్చేవి అవన్నీ కూడా. ఇప్పుడు ఏమైంది? ఒక పెద్ద మార్పు. అది నా దృష్టిలో చాలా ఆరోగ్యకరమైన మార్పే. ఏంటంటే ఇవాళ సామాజిక వర్గానికి చెందిన అనేక వర్గాల వాళ్ళు, ఒక వర్గాన్ని కాదు, ఇప్పుడు అనేక వర్గాల వాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు మన ఇక్కడ మిత్రులు చెప్పారు చూడండి, మాలం మాదిగల గురించి ఎవరైనా రాశారా? వాళ్ళ సమస్యలు అంటే వాళ్ళ గురించి ఇంకెవరో రాయడం కాదు, వాళ్ళే రాయడం. వాళ్ళే రాసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నిజంగా వాళ్ళ సమస్యల్ని వాళ్ళు చాలా బాగా, చాలా లోతుగా వాళ్ళు చూపించగలరు. అది దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. దట్స్ ఎ వెరీ గుడ్ చేంజ్. ఇవాళ నవలల్లో కూడా చాలా నవలలు అట్లా వస్తున్నాయి. మేము ప్రతి సంవత్సరం ఒక నవళ్ళ పోటీ అని పెడతాం. ఆ నవళ్ళ పోటీకి ప్రతి సంవత్సరం దాదాపు ఒక 10-15 ఒక్కొక్కసారి 20 నవళ్ళ వరకు వస్తాయి. దాంట్లో ఇవాళ మేము దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం ప్రైజులు. ఈ 12 సంవత్సరాల నుంచి వచ్చిన నవలలు చూస్తే అనేక డిఫరెంట్ సెక్షన్స్ నుంచి రాసిన నవలలు ఉన్నాయి. అవి ఆ రచయితలు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు, ఇదివరలాగా డిఫరెంట్ అనేక సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఇవాళ నవలలు రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, ఇంకా వేరే సాహిత్య ప్రక్రియలో కూడా వాళ్ళు చూడబెడుతున్నారు. అది ఒక మంచి ఆరోగ్యకరమైన, అంటే సమాజం మారుతున్నది, రోజు రోజుకు మారుతున్నది, అనుక్షణం మారుతున్నది ఇవాళ సమాజం. అది మంచి వైపా చెడు వైపా? ఇవాళ మనం టెక్నాలజీలో బ్రహ్మాండమైన విజయం సాధించాం. ఇవాళ ఇదివరకు ఎవ్వరు అడుగుపెట్టని మూన్కు, అంటే చంద్రునికి అదర్ సైడ్ మన వాహక నౌకను దింపాం. ఇంకా ఎన్నో రకాలుగా రోబోస్తో ఇవాళ ఆపరేషన్లు చేపిస్తున్నాం. బ్రహ్మాండమైన టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ నేను అడిగే ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, మనిషి ఏమన్నా మారాడా? మనిషిలో ఏమన్నా మార్పు వచ్చిందా? మనిషిలో ఉన్నటువంటి కొన్ని పాశవిక శక్తులు, కొన్ని ఇన్స్టింక్ట్స్ అవి మారినాయా? ఏమన్నా మనిషి ఏమన్నా నాగరికుడు అవుతున్నాడా, సంస్కారవంతుడు అవుతున్నాడా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలా నిరాశాజనకమైన సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అవుట్ సైడ్ డెవలప్మెంట్స్. మనిషి ఇన్నర్ వాడి లోపలే జరుగుతున్నది. ఇప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి పెద్ద మానసిక శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు? మనిషి బయట నుంచి కనిపించేవాడు నిజమైన మనిషి కాదు. మనందరం కూడా నిజమైన మనుషులు ఎప్పుడవుతామంటే మన లోపల ఉన్న మనిషిని కనుక సంస్కారవంతుని చేసుకోగలిగితే, ఆ లోపలున్న మనిషి కూడా చాలా ఇలాంటి ఈ దుష్ట శక్తుల నుంచి తను రక్షించుకున్నట్టయితే అప్పుడు నిజమైనటువంటి మార్పు. కాబట్టి మనిషి మారాలి అంటే ఒక పైనే కాదు, లోపల తను పరీక్షించుకోవాలి, తను తాను సంస్కరించుకోవాలి, తాను వేరేవాడు అబ్జర్వ్ చేసినట్టుగా, వేరేవాడు తనను అనలైజ్ చేసినట్టుగా చూసుకోవాలి. ఒక చిన్న ఇది చెప్తా మీకు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఇంకో 10 నిమిషాలు మాట్లాడవచ్చు కదా. ఏంటంటే మాకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ఢిల్లీకి పిలుస్తారు. ఢిల్లీకి పిలిచి సాహిత్య అకాడమీ అవార్డు ప్రజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే, ప్రతి రచయితను కూడా వాని ఎక్స్పీరియన్స్ చెప్పంటారు. ఈ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ చెప్పంటారు. క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ 10 నిమిషాలు టైం ఇస్తారు. అది రాసుకురావాలి, సాధారణంగా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాసుకురావాలి. నేను నా చిన్న ఎనెక్డోట్ లాంటివి చెప్తా. నేను ఆ రోజు పేపర్ చదివాను, 10 నిమిషాలు చదివాను. చదివి నా క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నన్ను నేను థర్డ్ పర్సన్ పరిశీలించినట్టుగా, అంటే వేరేవాడు నన్ను అనలైజ్ చేసినట్టుగా, పరిశీలించినట్టుగా భావించుకొని నేను రచనలు చేశాను అని చెప్పాను. ఆ మాట సభలో ఉన్న ఒక ఆమెకు ఎంత నచ్చిందంటే,
ఆమె ఎక్కడ ఈ నాగాల్యాండ్ ఏదో ఏదో స్టేట్కి చెందిన ఆమె పరిగెత్తుకొని వచ్చి సభ ముగిసిన తర్వాత వచ్చి గట్టిగా నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. అయితే ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం ఆగింది. ఎందుకు ఆగిందంటే పక్కన నా భార్య ఉంది. ఆమెను చూసి ఆగిపోయింది పాపం. అరే ఏంటి ఏంటమ్మా ఏంటి ఏంటి ఇంత ఇంత ఎక్సైట్ అయ్యావు ఏమిటి అని అడిగితే, నన్ను నేను ఇంకొకరు అనలైజ్ చేసినట్టుగా చేసుకుంటాను అని మీరు చెప్పారే, చాలా గొప్ప మాట సార్ అది అని. అంటే మనల్ని మనం అట్లా పరిశీలించుకోవాలి. అట్లా పరిశీలించుకునే అలవాటు, అట్లాంటి హ్యాబిట్ మనలో ఉన్నట్టయితే మనల్ని మనం సంస్కరించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా చెడు ఆలోచనలు వస్తాయి మనకు, ఎంత సంస్కారవంతులమైనా సరే. ఆ చెడు ఆలోచన నుంచి మనకు పూర్తిగా విముక్తి కలగాలి అంటే మనల్ని మనం అనుక్షణం పరిశీలించుకుంటూ ఉండాలి. అది మంచి సాహిత్య లక్షణం. కాబట్టి వాళ్ళ నవలా సాహిత్యం చేసే పని కూడా అదే. నవలా సాహిత్యం చేసే ముఖ్యమైన పని కూడా అదే. మనల్ని సంస్కరించుకోవడం తోడ్పడుతుంది. ఒక మంచి నవల చదివినప్పుడు, ఉదాహరణకి క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల చదివి నేను చాలా మారాను. తెలంగాణ నవలలు చదివి నేను చాలా మారాను. బుచ్చిబాబు గారి నవలలు చదివి నేను చాలా మారాను. బుచ్చిబాబు గారి నవలలు, కథలు ఏం చేస్తాయి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బుచ్చిబాబు చదివారా మీరేమన్నా? చదివితే ఏమవుతుందంటే మన లోపలికి మనం చూసుకునే ఒక అలవాటు వస్తుంది మనకి. బుచ్చిబాబు ఏ కథ చదివినా లేక ఆయన నవల చదివినా మనం ఏమిటి అసలు మనలోకి మనం అంతర్దృష్టి అది మనలో ఏర్పడుతుంది. అది మంచి సాహిత్య లక్షణం, మంచి నవల లక్షణం. అందుకని ఈ నవలా కాంగ్రెస్ మీరు పెట్టారు. సరే, కొన్ని నవలను మీరు డిస్కస్ చేశారు. ఒక నవల ఎందుకు ఇంపార్టెంట్, వై నావల్ మ్యాటర్స్ అని చెప్పాను నేను. వై నావల్ మ్యాటర్స్ అంటే దిస్ రీజన్, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నావెల్ మ్యాటర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు, కాదంబరి మనకి కొత్తది కాదు, నవల ఇప్పుడు వచ్చింది కాదు, కాదంబరి ఎప్పుడో వచ్చిన నవల, అది నవలే. తర్వాత ఇంకా కళాపూర్ణోదయం కూడా నవలే అని అంటారు. చాలా తప్పుడు అభిప్రాయం. ఇంకొక మాట మీకు ఏం చెప్పాలంటే, మన కాసుల ప్రతాప్ రెడ్డి ఒప్పుకోడో ఏంటంటే, నవల అంటే సమకాలీన జీవితాన్ని ఒక కల్పనాత్మక కథగా చెప్పే ఒక వచన ప్రక్రియ. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ నావెల్. అక్కడ సమకాలీన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ మాట. అది ఎప్పుడో జరిగింది. ఇప్పుడు చారిత్రక నవలల్ని, పౌరాణిక నవలల్ని నవలని భావించనండి. ఐ డోంట్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ నావెల్స్, బికాస్ అవి సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించవు. ఇప్పుడు నేను తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి నవల ప్రజల మనిషి అని అన్నాను 1-2 సార్లు. అంటే అది ప్రతాప్ రెడ్డికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, అంతకన్నా ముందే వచ్చినాయండి నవలలు. ఆ నవల పేర్లు వింటేనే చాలా భయం వేస్తుంది మనకు. అది ప్రజల మనిషి కంటే ముందు వచ్చిన నవలలు. చారిత్రక నవలలు, పౌరాణిక నవలది ఇంకా ఘోరం. ఎప్పుడో రామాయణ కథనో లేకపోతే ఇంకేదో అప్పుడు వచ్చిన మహాభారతం కథనో తీసుకుని నవలగా రాస్తే అది నవల అవుతుందా? సమకాలీన జీవితం అనేది చాలా ముఖ్యమైన మాట అక్కడ. ఈఎం ఫారెస్టర్ అని గొప్ప నావలిస్టు, ఆయన ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నావెల్ అని ఒక పుస్తకం రాస్తాడు. దాంట్లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నావెల్ అనే పుస్తకంలో ఫస్ట్ స్టార్టింగ్ చాప్టర్లోనే ఆయన ఏమంటాడంటే, ఒక 2 ముగ్గురిని అడిగాడట, ఏమని, వాట్ ఈజ్ ఎ నావెల్, నవల్ అంటే ఏంటి నీ దృష్టిలో అని. ఏ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్ అంటే ఎక్కువ చదువుకునేవాడు అని అడిగితే వాడు ఏమన్నాడట, నవల్ అంటే ఏముందంటే ఒక కథ అన్నాడట. చాలామంది అలాగే అనుకుంటారు. రెండవ వాడిని అడిగాడట, వాట్ ఈజ్ ఎ నావెల్ అని. నవల్ అంటే ఏదో చాలా ఉంటాయి, దాంట్లో కథ కూడా ఉంటుంది అని అన్నాడట. ఇంకొకరిని కాస్త సాహిత్యం గురించి తెలిసినామని అడిగితే, వాస్తవిక జీవిత చిత్రణతో పాటు ఓ కథ కూడా ఉంటుంది, అది నవల అన్నట. అంటే నేను ఐ విల్ అగ్రీ విత్ ది థర్డ్ పర్సన్ అన్నాడు ఆయన. అంటే సమకాలీన జీవితం అక్కడ చాలా ముఖ్యమైన మాట. సమకాలీన జీవితాన్ని చిత్రించాలి నవల. సమకాలీన జీవితాన్ని వాస్తవికంగా చిత్రించేది వచన ప్రక్రియ. ఇంకొక ముఖ్యమైన మాట, వచన ప్రక్రియ. నవల ఈజ్ అన్ ఎసెన్షియల్లీ ఎ ప్రోజ్ మీడియం. దాన్ని కొంతమంది ఏం చేశారంటే, దాన్ని కవిత్వంగా కూడా మేము రాస్తాం, నవలను మేము కవిత్వంగా రాస్తామని నవలను నడుకుంది. ఎవరో కాదు, మన మిడ్ నైట్ చిల్డ్రన్ రాశాడు చూడండి.
ఎవరైనా పేరు మిడ్ నైట్ చిల్డ్రన్ రాసింది ఎవరు? ఆయన ఒక పోయిటరీలో ఒక నవల రాసే ప్రయత్నం చేశాడు. పోయిటరీలో రాసిన నవల ఆయన చెప్పాడు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అన్నాడు. బికాస్ నావెల్ ఈజ్ ఎసెన్షియల్లీ ఈజ్ ఎ ప్రోజ్ మీడియం. అది వచన ప్రక్రియ. అందుకని ఎప్పుడో వచ్చిన కాదంబరి లేకపోతే ఇంకేదో ఇవన్నీ కూడా నవళ్ళు అవుతాయా? ఎప్పుడో ఎవడో ఎక్కడో చక్రవర్తి ఉన్నాడు, ఆ చక్రవర్తికి ఇద్దరు కొడుకులు, వాళ్ళు వేటకు వెళ్ళారు అని ఇట్లా రాసిన నవల అవుతుందా? సమకాలీన జీవితం అనేది నవలకు ప్రాణం. సమకాలీన జీవితం వల్ల యథార్థ సమకాలీన జీవితాన్ని ఒక కల్పనాత్మక కథగా చెప్పడం నవల లక్షణం. అందుకని అట్లా తెలంగాణలో నా దృష్టిలో నాకు తెలిసింది ప్రజల మనిషి కావచ్చు, అంతకుముందు ఉండొచ్చు. నన్నయ్యకి ముందు కూడా చాలా కవిత్వం ఉంది అంటారు. ఆయన ఆది కవి అని పేరు వచ్చింది అని. సరే, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. జస్ట్ ఐఎమ్ లివింగ్ దెమ్ టు యువర్ థింకింగ్. సో ఎనీవే, ఇవాళ ఈ నవల గురించి ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసిన మన తెలుగు డిపార్ట్మెంట్, ముఖ్యంగా మన కాసిం గారికి, ఆయన టీంకి, వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను.